ఈరోజు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు మాట్లాడిరు, వెలుగు కథనంపై స్పందించారు. బాగుంది. ఏం స్పందించారు? సరోజినీ దేవి ఆసుపత్రిలోనే శాంపిల్స్ సేకరణ, ల్యాబ్ టెక్నీషియన్ వెహికల్ ఏర్పాటు చేస్తాము. సరోజినీ దేవి కంటి ఆసుపత్రిని తక్షణమే తెలంగాణ డయాగ్నోస్టిక్స్తో లింక్ చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సరోజినిలో టెస్టులు గాంధీ ఉస్మానియాలో అనే శీర్షికతో బుధవారం వెలుగు పేపర్లో ప్రచురితమైనటువంటి కథనంపై ఆయన స్పందించారు. ఆసుపత్రికి ప్రత్యేకంగా ఒక ల్యాబ్ టెక్నీషియన్, శాంపిల్స్ తరలించడానికి ఒక వెహికల్ను ఏర్పాటు చేయాలని, బుధవారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రావాలని అధికారులను ఆదేశించారు. కాగా హైదరాబాద్లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో ల్యాబ్ లేకపోవడంతో రోగులను రక్త పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి, ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. అంత దూరం వెళ్ళడానికి పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఈ క్రమంలోనే వెలుగు పత్రికలో బుధవారం వార్తా కథనం ప్రచురమైంది. అంటే దీనికి ముందు ప్రచురితమైనటువంటి వార్త ఏదంటే ఇది, ఓపీ సరోజినిలో టెస్టులు మాత్రం గాంధీ ఉస్మానియాలో అని చెప్పేసి వెలుగు పత్రికలో మా మిత్రుడు కంచికచర్ల కోటేశు అలియాస్ వెంకటేషు ఒక వార్త రాసింది. అయితే ఈ కథనం ఏదైతే ఉందో, ఈ కథనం రాగానే ఆరోగ్య శాఖ మంత్రి గారు వెలుగు పత్రికలో అంటే ఓ ప్రధాన పత్రికలో విషయం రాగానే ఏంది ఇది, అరే మన పరువు పోతేటట్టుగా నేను ఎక్కడికి పోయినా కూడా మొత్తం మేమే చేస్తున్నాం అని చెప్తాడు. బట్టి విక్రమార్క గారు అయితే డైరెక్ట్గా బీఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి మెడికల్ కాలేజీలను మా హయాంలో వచ్చినాయని చెప్పేసి బహిరంగంగా చెప్పుకుంటాడు. ఇంతగానో చెప్పుకుంటాను, మరి ఇప్పుడు ఇది చూస్తే ఇజ్జత్ పోతే కదా అని చెప్పేసి వాళ్ళు ఈ వార్తకు వెంటనే స్పందించి ఒక వెహికల్ను, ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ను పూర్తిగా సరోజినీ దేవి ఆసుపత్రిలో పెడతామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడతారు? మరి ఈరోజు వెలుగు పత్రికలో ఒక వ్యక్తి, అక్కడ పనిచేస్తున్న ఒక విలేకరి దీని మీద పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేసి దానికి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ఆయన దగ్గరికి పోయి చూసి ఏం జరుగుతుంది ఏంది అని చెప్పేసి, ఆ శాంపిల్స్ ఎక్కడ తీసుకుంటున్నారు, ఎక్కడ పంపిస్తున్నారు, ఎట్లా మరి ఆ రోగులు ఎట్లా వేస్తున్నారు ఏంది అని చెప్పేసి మొత్తం ఆ సమస్యలు అన్నిటినీ కూడా ఒకవేళ గాంధీకి ఉస్మానియాకు పోలేకపోయేది ఉంటే వాళ్ళు బయట చేయించుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చు అంతా మరి గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చినటువంటి వాళ్ళకి ప్రైవేట్గా ఇవి చేయించుకున్నటువంటి బాధ్యత ఎట్లా, మరి ఈ డబ్బులు ఎవరు పెట్టుకోవాలని చెప్పేసి మొత్తం విషయాన్ని ఆయన ఒక వార్త రాసేది ఉంటే ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు స్పందించారు. అయ్యా, మరి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మొదలుకుంటే ప్రధాన ఆసుపత్రుల వరకు ఉన్నటువంటి సమస్యలన్నిటి గురించి ఇట్లాంటి వెలుగు పేపర్లను లేదంటే ఆ కోటేశ్ లాంటి విలేకరులు రాస్తేనే పట్టించుకుంటారా? మీరు పోయి చూడరా? ఒక్కొక్క ఆసుపత్రిలో ఎందుకు చచ్చిపోతూ ఉన్నారు, ఈరోజు జరుగుతున్నటువంటి సమస్యలు ఏంది, వీటన్నిటికి సంబంధించిన విషయంలో మరి ఏం జరుగుతుంది ఏందనే విషయాన్ని మీరు పట్టించుకోరా? ఒక్కొక్క ఆసుపత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కనీసం కుక్క కాటుకు వేసేటువంటి టీకాలు కూడా దొరుకుతలేవు. ఈరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సరిగ్గా ఫ్రిడ్జులు పనిచేస్తలేవు. దానికి సంబంధించిన కూలింగ్ పెట్టేటువంటి మందులు ఏమైనా ఉంటే దాన్ని కూలింగ్ పెడదామంటే కూడా పనిచేస్తలేవు. ఈరోజు పాము ఘాటుకు సంబంధించినటువంటి ఆ మందులు ఏవైతున్నాయో వాటిని కూడా ఈరోజు పాము ఘాటు వేసేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోతే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇంజెక్షన్ లేదు అని చెప్తే మళ్ళీ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ఆసుపత్రికి పంపించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి వాటి గురించి ఎవరు మాట్లాడాలి? అంటే ప్రధాన పత్రికలో వస్తే తప్ప మీరు స్పందించరా? ఎప్పుడు స్పందిస్తారు? ఇంకా కనీసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అయితే వాటినైనా కనీసం మండలానికి ఒకటో రెండో ఉన్నాయి, ఆ రెండింటినైనా జాగ్రత్తగా మీరు మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా అయితే స్పందించారో వాటి మీద కూడా ఒకసారి స్పందించి ఆ మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి నియోజకవర్గ కేంద్రాల్లో కానీ ఒక్కొక్క మండలంలో ఉన్నటువంటి 2-3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అయితేనో వాటిలో పూర్తి స్థాయిలో వైద్యం అందే విధంగా, డబ్బులు లేక జిల్లా కేంద్రాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రోగాలు వచ్చేది ఉంటే పైసలు లేవని చెప్పేసి ఆసుపత్రికి పోయినా, గవర్నమెంట్ ఆసుపత్రికి పోయినా కూడా మళ్ళీ మందులు లేదనంటే ఈ టెస్టుల కోసం ప్రైవేటుకు పంపిస్తున్నారు అని చెప్పేసి గవర్నమెంట్ ఆసుపత్రులు కూడా పోలేనటువంటి పరిస్థితులు జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా ఉన్నాయి కదా. మరి వాటి గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి వ్యక్తి రూపాయి ఖర్చు లేకుండా పోయి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇంటికి పోవాల్సిన పరిస్థితుల నుండి ప్రైవేటు ఆసుపత్రికి పోయినంత బిల్లు ఏదైతుందో ఒక మహా అంటే డాక్టర్ చూసినందుకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతుందో అది ఒకటే ఉండలేదు. ఆసుపత్రిలో రక్త పరీక్ష చేసుకోవాలన్నా బయటకే పంపిస్తున్నారు, మూత్ర పరీక్ష చేసుకోవాలన్నా బయటకు వస్తున్నారు, ఏదన్నా స్కానింగ్ తీసుకోవాలన్నా కూడా బయటికి పోవాల్సిందే, ఇంకేమన్నా జరగాలన్నా ఏ టెస్ట్ చేసుకోవాలన్నా బీపీ టెస్టు, అంటే బీపీ టెస్టు ఇంకేదో టెస్టు వేడి చూసుకున్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ ఆసుపత్రులు చేస్తారు. మిగతా మొత్తం మందులు కూడా బయటికే పంపిస్తున్న పరిస్థితి. ఆ బీపీ గోళీలు, షుగర్ గోళీలు తప్ప ఉచితంగా ఇచ్చేటువంటి మందులు కూడా కనబడతలేవు.
మరి వీటికి సంబంధించిన విషయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి మీరు ఇంకెప్పుడు స్పందిస్తారు? జిల్లాలు ఎప్పుడు తిరుగుతారు? మండల కేంద్రాలు ఎప్పుడు తిరుగుతారు? మీ శాఖలో ఉన్నటువంటి ఆసుపత్రుల పరిస్థితి ఎట్లా ఉంది, ఏంది, ఎక్కడెక్కడ ఏమున్నాయి? కనీసం మీరు ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఇచ్చినటువంటి వాహనాలు కానీ అవి కానీ ఆ అంబులెన్స్ల పరిస్థితి కానీ వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఎక్కడన్నా మీరు కనీసం ఒకసారి రివ్యూ మీటింగ్లు పెట్టి జనాలతో మాట్లాడో, కనీసం వాళ్ళతోని వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇంకెప్పుడు చేస్తారు? ఓ ప్రధాన పత్రికలో వార్తతో కానీ స్పందించేటువంటి పరిస్థితుల్లో వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు పడిపోతూ ఉన్నది? నోరు తెరిస్తే ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఉచితంగా బస్ ఇచ్చినామని చెప్పుకోవడం తప్ప మీరు చేసినటువంటి పని ఏముంటలేదు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే రోగం తక్కువవుతుందనే నమ్మకం ఎందుకు లేకుండా పోతుంది? ప్రభుత్వ ఆసుపత్రికి పోతే తప్పకుండా వైద్యం గొప్పగా అందుతుందనే విషయాన్ని ఎందుకు ప్రజలు నమ్మలేకపోతున్నారు? ప్రభుత్వ ఆసుపత్రిలో జీతాలు తీసుకుంటూ గొప్ప డాక్టర్లుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ప్రైవేట్లో పనిచేసుకుంటూ ఉన్నారు, మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రులని నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. వీటి మీద కనీసం మీరు ఇంకెప్పుడు కన్నేస్తారు? దయచేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, ఈ ప్రధాన పత్రికల్లో వచ్చిందనో ప్రధాన వార్తా ఛానల్లో వచ్చేదింటేనే మేము స్పందిస్తాము, వెంటనే ప్రకటిస్తాము, తెల్లారి నుండే మొదలు కావాలి. ఇక తెల్లారి నుండి వెహికల్ రావాలి, తెల్లారి నుండి డ్రైవర్ రావాలి, తెల్లారి నుండి క్లీనర్ రావాలి, తెల్లారి నుండి రక్త పరీక్షలు చేస్తాడే, తెల్లారి నుండి ఆ మిషన్ వచ్చాడు ఆసుపత్రిలో ఉండాలి, తెల్లారే మళ్ళీ ఈ 2 రోజులు కూడా కాదు, 24 గంటలలో మిషన్లు రావాలి, డయాగ్నోస్టిక్ సెంటర్ ఓపెన్ కావాలి, ఇటు రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలి, అటు దామోదర్ రాజనరసింహ ఫోటో ఉండాలి, కథం. అంటే వార్తలు వస్తే కానీ విలేకరులు రాస్తే కానీ స్పందించలేనటువంటి పరిస్థితులు ఈ ప్రజాప్రభుత్వం ఉందా? ప్రజల ఆరోగ్యం మీద మీకు అంత పట్టింపు లేకుండా ఉన్నారా? దయచేసి ఇప్పటికైనా మండల కేంద్రం నుండి మొదలుకొని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల మీద నిఘా పెట్టి ఇలాంటి వార్తలు ఇంకోసారి రాకుండా, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినటువంటి వ్యక్తి మందుల దగ్గర ఉండి ప్రతి టెస్టు అన్నీ కూడా గవర్నమెంట్ ఆసుపత్రులనే జరిగేటట్టుగా చూసుకోవాలని చెప్పేసి అయితే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రేపు నుండి ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగేటువంటి ప్రతి మరణం వెనకాల మీ బాధ్యత ఉంటుందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ.